నిన్న మొన్నటి వరకు భారత్ ఆర్థికంగా ఎదుగుతోంది, మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్ అని చెప్పి విన్న మనం ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నామా? ప్రధాని మోదీ ఎందుకు పొదుపు పాటించమని చెప్తున్నారు? ఈ యుద్ధంలో మనం పాలు పంచుకోలేదు, ఈ యుద్ధానికి మనకు ఎటువంటి సంబంధం లేదు, ఈ యుద్ధంలో మన సైనికులు కానీ మన భారత ప్రభుత్వం కానీ ఎక్కడా మాట్లాడిన పరిస్థితి లేవు. కానీ ఎందుకు ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి? ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మన నట్టింట్లో వంట గ్యాస్ ధరలు ఎందుకు కొండెక్కి కూర్చోబోతున్నాయి? పెట్రో బాంబు మనపై ఎందుకు పడబోతుంది? ఏం జరుగుతుంది? దేశ ఆర్థిక వ్యవస్థని యుద్ధం కుదిపేసిందా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఈ అంశాలన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందా అంటే ఎస్, అందరిలో అదే భయం కనిపిస్తోంది. ఏకంగా ప్రధాని నోటి నుంచే ఆ మాట వినిపించింది. పైగా రోజు రోజుకు ఆ భయాందోళనలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటి వరకు బాగానే ఉన్నాం కదా, ఒక్కసారిగా ఎందుకు ఈ ఆందోళన? నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నట్టు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం పోటీ పడుతున్నాం, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని చెప్తున్నాం. కరోనా లాంటి కష్టకాలాన్ని తట్టుకొని నిలబడ్డామని నాయకులు చెప్పారు. ఒక్కసారిగా ఏమైంది? ఎందుకు ఒక్కసారిగా ఈ పీకల్లోతు కష్టాలు మనల్ని వెంటాడుతున్నాయి? మాట్లాడదాం. మనల్ని ఈ పీకల్లోతు కష్టాలు నిజంగానే వెంటాడుతున్నాయా? ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎస్, గల్లీ టు ఢిల్లీ, భారత్ నుంచి సింగపూర్ వరకు ఇదే మాట రీసౌండ్ ఇస్తోంది. ఎందుకలా? ఒక రకంగా మనం మాట్లాడుకుంటే ఒక భారత ప్రధాని మోదీ ఒక్కళ్ళే ఈ విషయాన్ని చెప్పలేదు. 45 దేశాలు ఇప్పటికే ఈ పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఇక చిన్న చిన్న దేశాలు మనం పక్కన పెడదాం, పాకిస్తాన్ లాంటి పక్కన పెడదాం, శ్రీలంక లాంటి దేశాలను చూస్తే అవి ఆర్థికంగా చితికిపోయిన దేశాలను పక్కన పెడదాం, బంగ్లాదేశ్ లాంటి దేశాలను పక్కన పెడదాం. ఒక దేశం ఆస్ట్రేలియా లాంటి దేశంలో కూడా ప్రతి డ్రాప్ ఫ్యూయల్ ని చాలా జాగ్రత్తగా వాడాలంటూ అక్కడి ప్రజలకు ప్రభుత్వాలు ఎందుకు సందేశాలు ఇస్తున్నాయి? సో ఏం జరుగుతుంది? మొత్తంగా పెట్రో బాంబుతో దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలవుతుందా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేశంలో పెట్రోలే కాదు, ఆకలి కేకలు, ఆర్తనాదాలు కూడా తప్పవా? ఏమో చెప్పలేమంటున్నారు. ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోందంటున్నారు ప్రధానమంత్రి మోదీ నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ కలిసి పొదుపు మంత్రాన్ని జపిస్తేనే మనం ఈ కష్టాల నుంచి బయటపడతామని చెప్తున్నారు. సమయం వచ్చింది, నచ్చినా నచ్చకపోయినా పొదుపు పాటించాల్సిన సందర్భం అంటూ కూడా చెప్తున్నారు. ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ముంచుతుందా? ఇప్పుడు ఆ మాట చెప్పలేం, కానీ ప్రమాద గంటికలు మాత్రం మోగుతున్నాయనేది సుస్పష్టం. ప్రభుత్వాలను నడుపుతున్న పెద్ద మనుషుల్లో ఒక్కసారిగా ఎందుకు ఈ కంగారు కనిపిస్తోంది? దాని అర్థం ఏమిటి? ఏదో ఊహించని విపత్తు రాబోతుందనే కదా. ఈ విషయంలో ప్రభుత్వాధినేతలకు క్లారిటీ ఉందా? ప్రజలకు అర్థమయ్యేలా నెమ్మదిగా చెప్పే ప్రయత్నం పాలకులు చేస్తున్నారా అంటే ఎస్, అవుననే సమాధానం వినిపిస్తోంది. సో మోడీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా అంత సామాన్యమైన మాట కాదు. ఎప్పుడు దేశానికి ధైర్యం చెప్పే ప్రధాని ఒక్కసారిగా ఎందుకు పొదుపు మంత్రాన్ని పాటించాలని చెప్తూ ఉన్నారు? దేశం ఆర్థికంగా ముందుకు సాగుతోంది అని చెప్పిన అదే ప్రధాని నోటి నుంచి ఇప్పుడు పొదుపు మంత్రం ఎందుకు జపించమంటున్నారు? ఒక భారతే కాదా, ప్రపంచమే ఆర్థికంగా కుదేలు కాబోతుందా? ఒక పశ్చిమాసియా యుద్ధమే కాదు, రకరకాల అంశాలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయబోతున్నాయా? నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం, అమెరికా లాంటి దేశాలు ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకున్న భారత్ లాంటి దేశాలు ముందుకు వెళుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా మనం వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదు. ప్రతి దేశంతోనూ దౌత్యం విషయంలోనూ వాణిజ్యం విషయంలోనూ చాలా స్ట్రాంగ్ గా ఉన్నామన్న మనం ఎందుకు ఒక్కసారిగా పొదుపు పాటించాల్సి వస్తుంది? ఇది నా ప్రశ్న కాదు, దేశ ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఐ న్యూస్. చూద్దాం సో ఏంటి అనేది, ఏం జరగబోతుంది అనేది కూడా చూద్దాం. ఇక్కడ మోడీ ఏం మాట్లాడారో కూడా ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. मैंने कल कर्नाटका और तेलंगाना में भी इस बारे में चर्चा की है. मैं आज गुजरात में भी अपने आग्रहों पर फिर से जोर दे रहा हूं और आप पर तो मेरा ज्यादा हक है, इसलिए जरा हक से कहने वाला. मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें, मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें. जिनके पास कार है वे एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चलें. जिनके पास ईवी है वे भी दूसरों की मदद के लिए आगे आए. साथियों, डिजिटल टेक्नोलॉजी ने अब इतना कुछ आसान बना दिया है, टेक्नोलॉजी की मदद भी हमारे लिए बहुत फायदेमंद होगी. అసలు ప్రధాని మోదీ మాటల సారాంశం అదేనా?
5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సికింద్రాబాద్ బహిరంగ సభ వేదికగా ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు దేశ ప్రజలను ఇప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తూనే రాజకీయ ప్రత్యర్థులపై పంచులు విసురుతూనే బంగారం కొనొద్దంటూ దేశ ప్రధాని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అదొక్కటే కాదు, 9 సూచనలు ఏకంగా ప్రధాని చేశారు. పొదుపు మంత్రాలవి. ఒక రకంగా చెప్పాలంటే సూచనలు కాదు, అలర్ట్ అంటున్నారు. అలా ఎందుకు చెప్పారన్న ప్రశ్న అప్పుడే జనాల్లో నాటుకుంది. నెమ్మదిగా సమాధానం దొరకబోతుందా? ఈ రోజో రేపో పెట్రో బాంబు ప్రజలపై పడనుందా? ఇక ప్రతిపక్ష నేత కొద్దాం. రాహుల్ విమర్శల్లో హేతుబద్ధత ఉందా? ప్రజలు ఏం తినాలో ప్రధానమంత్రి చెప్తారా? ప్రజలు ఏం కొనాలో ప్రభుత్వం డిసైడ్ చేస్తుందా? ప్రజలు ఎక్కడికి వెళ్లాలో కూడా మీరే నిర్ణయిస్తారా? ఇంతకంటే దౌర్భాగ్యం దేశంలో ఇంకేమైనా ఉందా అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. సాధారణ పరిస్థితుల్లో ఆయన విమర్శల్లో అర్థం ఉండొచ్చు, కానీ ఇప్పుడు అసాధారణ విపత్తు ఏదో ముంచుకొస్తుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. కానీ రాహుల్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? సో ఇక్కడ రాజకీయాలు పక్కన పెడితే దేశమంతా ఇప్పుడు ఒకే తాటిపై నడవాల్సిన అవసరం ఉంటుంది. మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా పొదుపు మంత్రాన్ని మన దేశం ఒక్కటే కాదు, చాలా దేశాలు పాటిస్తున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా ఏదో జరగబోతుందనేది మాత్రం సుస్పష్టం. సింగపూర్ ప్రధాని కూడా ఎందుకు అలానే మాట్లాడారు? పొదుపు సంగతి గురించి ఎందుకు చెప్పారు? మన సంగతి కాసేపు పక్కన పెడదాం. సింగపూర్ అంటే ఒక రకంగా డెవలప్ అయిపోయింది, ఎక్కడా కూడా అక్కడ సంక్షోభం అనేది లేదు అని చెప్పే సింగపూర్లో కూడా ఇప్పుడు పెను సంక్షోభం రాబోతుందా? అక్కడి ప్రధాని వ్యాఖ్యలు ఆవేశాల్ని కుండబద్దలు కొట్టేస్తున్నాయా? రాబోయేది అత్యంత కష్టకాలమని, దాన్ని ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆ సింగపూర్ ప్రధాని ఎందుకు అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు? యుద్ధ ప్రభావం కేవలం పెట్రోల్ ధరలతోనే ఆగదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయా? రవాణా ఛార్జీలు సామాన్యుడు భరించలేని స్థాయికి పెరగబోతున్నాయా? అలాగని ఆయన భయపెట్టట్లేదు. ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పే ప్రయత్నం చేస్తూనే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉంటే ఈ విపత్తు నుంచి గట్టెక్కవచ్చని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ నాయకుల అంశం పక్కన పెడదాం. ఉదయ్ కొటక్ ఎప్పుడు కూడా నోరు మెదపరు, ఆయన వ్యాపార ధోరణిలోనే ముందుకు వెళ్తారు. కానీ ఉదయ్ కొటక్ కూడా ఎందుకు హెచ్చరికలు జారీ చేశారు? పారిశ్రామిక వర్గాల్లో ఉదయ్ కొటక్ది ప్రత్యేక స్థానం. ఎప్పుడు ఎక్కడ ఆయన నోరు జారరు, మెదపరు. చాలా ఆప్టిమిస్టిక్ గా ఉంటారు, ఆచితూచి అడుగులు వేస్తారు, అంతకంటే ఆచితూచి మాట్లాడతారు. అలాంటి ఉదయ్ కొటక్ కూడా ఎందుకు హెచ్చరిక చేయాల్సి వచ్చింది? అదేంటంటే, ఇన్నాళ్ళు మనం చూసిన కష్టాలు సంక్షోభాలు వేరు, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులు వేరని అన్నారు ఉదయ్ కొటక్. ఎందుకు ఉదయ్ కొటక్ ఈ మాటలు అనాల్సి వచ్చింది? ఉదయ్ కొటక్ ఏమన్నారో కూడా మనం చూద్దాం. We must hope that tough times do not come or remain, but we must prepare for the worst. Therefore, it is about preparation, be ready for tough times, rather than waiting for the shock to hit us. I think you'll begin to see it. I mean, we have not seen the impact in the last 2 months of the Middle East war in terms of energy price transmission. It's coming, and it's coming big, and the consumers have not felt the pressure at all. And think about a consumer with limited income having to spend more directly on fuel and indirectly on other items for fuel, or dependent on fuel. The shock is coming. We had old inventory. We had the ability for oil companies to be the shock absorber, and it's a large amount of money. Therefore, I don't think you're very far away from the shock, unless, and this is where I don't have an answer, and I suppose none of us have an answer, or probably if there is anybody else in the world who has an answer, unless Iran war stops tomorrow morning. రైట్, ఇక విపత్తు నివారణకు అసలు మనం ఏం చేయాలి? అదే ఏం జరగబోతుందో కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. దేశ ప్రధానమంత్రి చెప్పిన సూచనలు, పొదుపు నియమాలు పాటిస్తే సరిపోతుందా? దుబారా ఖర్చులు, ఆడంబరాలు తగ్గించుకోండి ఎందుకు ప్రధాని చెప్పారు? ఏడాది పాటు కట్టడి చేసుకుంటే సరిపోతుందా? ఆ తర్వాత అలవాటైపోతుందా? ఎస్, ఆ తర్వాత అలవాటే అవుతుంది. దుబారా ఖర్చులు ఆటోమేటిక్ గా తగ్గించేస్తాం. మనకే కాదు, దేశానికి, ప్రపంచానికి మంచి చేసిన వాళ్ళం అవుతామంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే పల్లవిని అందుకున్నారు. మోడీ ఏదైతే చెప్పారో అదే పాటకు అదే పల్లవిని చంద్రబాబు కూడా అందుకున్నారు. చంద్రబాబు పల్లవి ఏంటో కూడా చూద్దాం. రేపు ఎల్లుండి మేము కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. రాష్ట్రంలో ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలనో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం.
అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. ఇలాంటి సెల్ఫ్ రిలయన్స్తో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అసలు ఇన్ని విపత్తులకు ఎవరు కారణం అనేది ప్రజలు చర్చించుకుంటుంటే మొత్తంగా డొనాల్డ్ ట్రంపే కారణమా? ఇంట్లో గ్యాస్ బండ ధరల నుంచి పెట్రో బాంబుల దగ్గర నుంచి మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థలు చితికిపోయి పొదుపు మంత్రాన్ని పాటించేందుకు కారణమైంది ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్ అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని వెనక అమెరికా ఉందా? ఎస్, ఇప్పుడు అన్ని వేళ్లు కూడా అమెరికా వైపే చూపిస్తున్నాయి. ఇప్పుడు మొత్తంగా ప్రపంచాన్ని కుదిపేస్తుంది అమెరికానేనా? అటువైపే అందరూ చూస్తూ ఉన్నారా? అగ్రరాజ్య యుద్ధోన్మాదమే రాగల సంక్షోభానికి కారణమవుతుందా? ఆయిల్ దగ్గర సమస్య అంటుకుంది. వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం, ఇరాన్ పై యుద్ధం చేయడం ప్రపంచ దేశాలను అల్లాడిపోయేలా చేస్తుందా? ఇంత చేసి అసలు అమెరికా ఏం సాధించినట్టు? తను ఒక్కటే ఆర్థికంగా కుంగిపోతూ ఉంటే మిగతా దేశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఆ ఊబిలోకి నెట్టబోతుంది అమెరికానేనా? అమెరికాను ఈ దేశాలన్నీ కూడా ఎందుకు కట్టడి చేయలేకపోయాయి? ఆ ఊబిలో మిగతా దేశాలు కూడా ఎందుకు పడబోతున్నాయి? ఈ అంశాలన్నింటి గురించి మనం మాట్లాడే ముందు ప్రైమ్ టైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ రైట్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా భరత్ రెడ్డి గారు, ప్రముఖ జర్నలిస్ట్, అదేవిధంగా విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. మస్తాన్ రావు గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాస్ గారికి, భరత్ రెడ్డి గారికి, మస్తాన్ రావు గారికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. యా రైట్, మనం శ్రీనివాస్ గారితోనే స్టార్ట్ చేద్దాం. ఏంటి శ్రీనివాస్ గారు, నిన్న మొన్నటి వరకు దేశ ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది, ప్రపంచానికి ధీటుగా మనం ముందుకు వెళ్ళబోతున్నాం, ఆ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం, ఇంకా రానున్న రోజుల్లో భారత్కు తిరుగులేదు, ఎదురులేదు అనుకుంటున్న టైంలో ప్రధానమంత్రి ఒక్కసారిగా ఎందుకు ఈ పొదుపు మంత్రాన్ని జపించమంటున్నారు? పెట్రో బాంబు కూడా ప్రజలపై పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాన్వాయిలను తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా ప్రజలను సమాయత్తం చేస్తున్నారు, ప్రజల ఆలోచనను ఆ వైపుగా మళ్లించే ప్రయత్నం ప్రధాని చేస్తున్నారన్న టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. సో ఏం ఆన్సర్ చేయదలుచుకున్నారు? నమస్కారం మీకు, తోటి ప్యానలిస్ట్ కు, ప్రేక్షకులందరికీ. ఇప్పుడు భారత్ యొక్క ఆలోచన విధానం అన్నది సంథింగ్ డిఫరెంట్ గా ఉన్నది. మనం లక్ష్యం పెట్టుకున్న వికసిత్ భారత్ 2047, అందులో భాగంగా భారతీయ ప్రజలందరినీ కూడా ఈ యొక్క ఆర్థిక క్రమశిక్షణ నేర్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనము కేవలం భారత్ రోజు మాట్లాడుతున్నాం, మనం పెద్ద శక్తిగా అవతరిస్తా ఉన్నాం, ఇంకా కూడా ముందుకు పోతామని చెప్తూనే ఉన్నాము. అంత ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మన దేశాన్ని మోదీ గారు నడిపిస్తా ఉన్నారు, ప్రజలు సహకరిస్తా ఉన్నారు. కానీ ప్రపంచ ఆర్థిక పరిస్థితి గురించి అర్థం చేసుకున్నట్టయితే, కొద్దిగా స్టడీ చేసినట్టయితే, మనమే కాదు కదా యుద్ధాల కారణం కావచ్చు, లేకుంటే ప్రపంచంలో అతి పెద్దన పాత్ర పోషించే అమెరికా లాంటి దేశాలు కూడా ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? బయట చెప్పుకోవడానికి పెద్ద పరిస్థితి, కానీ లోపల మొత్తం లొటారమే ఉన్నది కదా. సెకండ్ వరల్డ్ వార్ నుంచి ఇప్పటిదాకా $39 ట్రిలియన్ యొక్క డెట్స్ ని వడ్డీ కట్టలేని పరిస్థితి, సంవత్సరానికి $1 ట్రిలియన్ కట్టాలి, వాళ్ళు కట్టలేని పరిస్థితి. ప్రపంచంలో అతిపెద్ద శక్తి, ఆర్థిక శక్తి, వారి యొక్క లావిష్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి కావచ్చు, లేకుంటే అనవసరమైన ప్రభుత్వం యొక్క ఆలోచన కారణంగా ఖర్చులే కావచ్చు, లేదు ఈ యొక్క సీమా మొత్తం విస్తరణవాదంతో చేసుకునేటువంటి యుద్ధాలు, లేకుంటే కబ్జాల కారణంగా చేసేటువంటి దుబారా ఖర్చుల గురించి కావచ్చు, లేకుంటే నేను పెద్ద మనిషిగా ఉండాలి కాబట్టి నేను ఇష్టారాజ్యంగా విదేశాలకు ఇస్తానని చెప్పేసి పంచే కార్యక్రమాలే కావచ్చు. దాని కారణంగా అమెరికా నష్టపోవచ్చు కాక, కానీ అమెరికాతో పాటు అనేక దేశాలకు దాని ప్రభావం పడుతుంది. ఇది చాలా ప్రమాద సూచికను మనం చూపిస్తా ఉన్నది, హెచ్చరిస్తా ఉన్నది. ఇవాళ అమెరికా అని కాదు, సుమారుగా మీరే ఇంతకుముందు చెప్పినట్టుగా 40 దేశాలు పొదుపు మాత్రం పాటిస్తున్నాయని చెప్పి హెచ్చరికలు చేస్తున్నాయి, సూచనలు ఇస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. 45 దేశాలు ఇంకా కూడా ఇంకో 30-40 దేశాలు ముందుకు వస్తాయి ఈ యొక్క మంత్రాన్ని పాటించాల్సిందే. కాబట్టి మన పెద్దలు చెప్తున్నారు కాపాయం, మన ఇళ్లలో తండ్రులు చెప్తున్నారు పోపు డబ్బులో పైసలు జమ చేసుకున్నట్టు. ఇవాళ ఆ పరిస్థితున్నా ఎంత దుబారా ఖర్చు, మనకన్నా ఇంకో బంగారం అంటే రాహుల్ చెప్తున్నారు ఏం తినాలో ఏం కొనాలో కూడా మీరే చెప్తారా ప్రజలకు ఆ మాత్రం విజ్ఞత లేదా? ఏం కొనాలో ఏం తినాలో వాళ్ళకు తెలియదా? కొనుగోలు శక్తి లేకపోతే దేశం ఏ విధంగా ముందుకు సాగుతోంది? కొనుగోలు శక్తి పెరిగితేనే కదా దేశం కూడా అభివృద్ధి చెందేదని చెప్తూ ఉన్నారు కదా. మరి దానికి సంబంధించి లేదు, ఆ పరిస్థితి లేదు. మన విదేశీ మారకం లేదు, మనకు తక్కువ ఉన్నది. మనకు ఫారెక్స్ నిల్వలు మన తక్కువ ఉన్నాయి,
కొనుగోలు ద్వారా ఏ ఐటమ్స్ కొంటే ఆ యొక్క డబ్బు ద్వారా కొనుగోలు ద్వారా మరి విదేశీ మార్గం తగ్గి విదేశాలకు పోతుందో మన ధనం, దాని గురించి కూడా మనం అర్థం చేసుకోకుండా మా హక్కులు లేవని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు బంగారం మన దగ్గర ఉన్నది చెప్పండి. మనం ఏదైనా 80% బంగారం, 90% బంగారం విదేశాల నుంచి రావాలి. లాటిన్ అమెరికా కావచ్చు, లేకుంటే ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, లేకుంటే ఇంకెక్కడ కావచ్చు. మనం దాని ద్వారా పోతా ఉన్నది. ఒక తులం బంగారం కొన్నా డబ్బు కస్టమ్స్ డ్యూటీ ద్వారా ఎంత పోవాలో మనకు తెలుసు. రెండోది క్రూడ్ ఆయిల్ మన దగ్గర ఉన్నదా? క్రూడ్ ఆయిల్ కారణంగా ఎంత దిగుమతి చేసుకుంటామో 20 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న మీకు దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందో స్పష్టమైన అవగాహన ఉంది. సో ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా ఎందుకు ఈ పొదుపు మంత్రం? అధికారంలోకి వచ్చిన 2-3 ఏళ్ల తర్వాతనే ప్రజలను సమాయత్తం చేస్తే ప్రజలు ఈ పాటికి అలవాటైపోయి ఉండేవాళ్ళు కదా. 2-3 సంవత్సరాలు కాదు, ముందే మనం పెట్టుకునే 2047 ఇంకా 12-13 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు ప్రపంచంలో నంబర్ 1 గా ఎదగాలనే ఉన్నది మనకు. వికసిత్ భారత్ డెవలప్డ్ కంట్రీగా ఆన్ పార్ విత్ అమెరికా. అమెరికా అప్పటికి ఏమైతే తెలియదు, చైనా ఏమైతే తెలియదు. 30 ఏళ్ల కింద చైనా ఏముండే మనకు తెలుసు, ఇవాళ పెద్దగా అయింది. జర్మనీ ఏముండే తెలుసు మనకు, ఎంత పవర్ఫుల్ అయింది. సో ఈ యొక్క బళ్ళు ఓడలు అవుతాయి. మనకు ఉండేటువంటి లక్ష్యం మనకు ఉన్నది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ కారణంగా, దుబారా ఖర్చులు తగ్గించడం కారణంగా, విదేశీ మార్గం పోకుండా ఆపిన కారణంగా, ఎక్స్పోర్ట్ చేయడం కారణంగా, ఇంపోర్ట్ తగ్గించడం కారణంగా ఈ దేశం. శ్రీనివాస్ గారు ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పనా? చెప్పండి. నిన్న మొన్నటి వరకు ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్ని చార్టర్డ్ ఫ్లైట్స్ వెళ్ళాయి, ఎన్ని ర్యాలీలు తీశారు? ఒక ముఖ్యమంత్రి లేదంటే ప్రధానమంత్రి వస్తే ఎన్ని ర్యాలీలు తీస్తున్నారు? వాళ్ళ భద్రతకు సంబంధించి కానీ, ఎంపీలకు సంబంధించి కానీ, మీ పార్టీ అనే కాదు ఏ రాజకీయ నాయకుడైనా ఎంత హంగామా చేస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ప్రజలను పొదుపు పాటించమంటున్నారు. ఇప్పటికిప్పుడు 2 కాన్వాయిలు తగ్గించేస్తే పొదుపు వచ్చేసినట్టేనా? చార్టర్డ్ ఫ్లైట్స్ కి సంబంధించి, విదేశీ పర్యటనలకు సంబంధించి ఎవరు చేస్తున్నారు సార్? విదేశీ పర్యటనలు సామాన్యులు చేస్తున్నారా? ఇది నిర్ణయం ఒకసారి తీసుకున్న తర్వాత ఈ బిగినింగ్ లో పెద్దల నుంచే, ప్రధానమంత్రి నుంచే మొదలైతా ఉన్నది. ఇప్పుడు వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు, నో మోర్, నో ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు, తగ్గించాడని చెప్పేసి వాహనాలు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, కేంద్ర మంత్రులు కూడా, అధికారులకు కూడా ఇవన్నీ కూడా శిక్ష పాస్ చేయడం జరుగుతుంది. పొదుపు మంత్రం కేవలం ప్రభుత్వం, ప్రజలకే కాదు. పొదుపు మంత్రం అన్నది కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నుంచి పడితే కింది స్థాయి వరకు కూడా ఇవన్నీ కూడా శ్రీనివాస్ గారు వస్తాం మళ్ళీ మీ దగ్గరకు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మస్తాన్ రావు గారు, ఏంటి అసలు ప్రధాని ఒక్కసారిగా ఎప్పుడు కూడా దేశం ఏ విధంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది, ఏ విధంగా ముందుకు పోతున్నాం, మిగతా దేశాలను ఎలా ఓవర్కమ్ చేస్తూ మనం ముందుకు సాగుతున్నాం అని చెప్పే ప్రధాని ఒక్కసారిగా దేశ ప్రజలను పొదుపు మంత్రం పాటించమని చెప్పి ఇప్పుడు ప్రధాని కూడా పొదుపు మంత్రం వైపు అడుగులు వేస్తున్నారు. కాన్వాయ్ని తగ్గించుకొని నేను పొదుపులోకి వచ్చేసాను, మీరు పొదుపుకు రండి అని చెప్పిన సంకేతాన్ని ఎలా చూస్తున్నారు? అసలు దేశం ఈ పొదుపు మంత్రాన్ని పాటిస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందా? ఏం జరగబోతుంది? ఎందుకు ప్రధాన వ్యాఖ్యలు చేశారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఐ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ లో ఉన్న పెద్దలకి కూడా సార్, ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ఏదైతే మనకి పొదుపు మంత్రాలు కానీ, ప్రభుత్వానికి సహకరించాలని కానీ, దేశ భవిష్యత్తు దృష్ట్యా త్యాగాలు చేయాలని కానీ, దేశభక్తి ప్రదర్శించాలని కానీ, దేశ సమగ్రత కాపాడాలనే విషయాల మీద ఎప్పుడు కూడా ప్రజలు ప్రభుత్వాలకి అండగానే ఉంటారు, ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఆయన ప్రకటించిన సమయము, సందర్భము అనేది చూడాలి ఇక్కడ మనం. ఇప్పుడు యుద్ధం ఎప్పుడు ప్రారంభమైందంటే ఫిబ్రవరి 28వ తారీఖు ప్రారంభమైంది. ఈ రోజు 70 రోజులు గడుస్తా ఉంది. అవును. అప్పటి నుంచే ఇదే పొదుపు మంత్రాన్ని ఎందుకు పాటించలేకపోయారని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే మీ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత తీరిగ్గా ఇప్పుడు వచ్చి మీరందరూ కూడా పొదుపు మంత్రాలు పాటించమంటే ఎట్లా? ఇవి మంచిదే, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా, ఇరాన్ యుద్ధం కారణంగా అనేక రకాలైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ద్రవ్యోల్బణం వస్తా ఉంది. మనం దిగుమతులు ఎక్కువగా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చమురు కానీ, లేకపోతే చమురు ఉత్పత్తులు కానీ, ఇంకా మిగతా అంశాలు ఇక్కడ ఏవైనా వంట నూనెలు కానీ, లేదంటే బంగారం కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, ఇవన్నీ కూడా మనం దిగుమతులు చేసుకోవాలి. దానికి విదేశీ మార్గమే అవసరం, ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయన 5 రాష్ట్రాల ఎన్నికల దాకా ఎందుకు ఆగారు అంటే ప్రజలు యొక్క అభిప్రాయాలను మార్చుకుంటారని భయమా బీజేపీకి? ఎందుకు అనేది ఒకటి. రెండోది ఏంటంటే, మన ఈరోజు చూస్తే మనకి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులందరూ కూడా
ఒక్కదాటిగా ముందుకు వస్తా ఉన్నారు. ఏంటి మేమందరం కూడా తగ్గించుకుంటున్నాము, అదంతా బాగానే చేస్తాం. ఓకే, విఐపీలు అంటే మీరు కాకపోయినా ఎట్లాగొట్లా వెళ్తారు మీరు. ఓకే, తప్పులేదు. కానీ దిగువ మధ్య తరగతి పేదరికంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించమంటున్నారు. మీరు వాళ్ళకి తగ్గట్టు 140 కోట్ల మందికి తగ్గట్టుగా మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని ఉపయోగించే సత్తా ఉందా ప్రభుత్వానికి? ఏదైతే మనకి చెప్తా ఉన్నారు వంట నూనెలు తగ్గించుకోమంటున్నారు. హఠాత్తుగా వంట నూనెలు సరే నెలకి 4 కిలోలు వాడేవాళ్ళు ఒక 2 కిలోలు వాడతారు. ఇప్పుడు మొన్న మనకి ఒక 2, 3 రోజులు డీజిల్ గానీ, పెట్రోల్ గానీ ఇబ్బంది తలెత్తిన ఏమైపోయింది చూడండి. అతలాకుతలం అయిపోయాం కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో. అవును. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. బంగారం కొనకూడదంటే కొనరు. కానీ మన సాంప్రదాయాలు, సంస్కృతి బంగారంతో ముడిపడి ఉన్నాయి. దాన్ని ఎవరు కాదనలేని సత్యం. అయితే నేననేది ఏంటంటే మోడీ గారు ఆ విషయాన్ని ఏదో ఒక ఫెయిలర్ వదిలినట్టు కాకుండా ప్రజలను చైతన్యవంతులు చేసే విధంగా ఇదిగో రాబోయే కాలంలో ఈ విధమైన కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నాము. పెట్రోల్, డీజిల్ పెరగబోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. సింగపూర్ కూడా అలానే ఉంది. పక్కన పాకిస్తాన్ గానీ, నేపాల్ గానీ, ఇంకా వేరే ఇతర యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అమెరికాలో కూడా ఎలాంటి ఆర్థిక మాంద్య పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోండి అని ఒక కఠిన అసలు అమెరికా వల్లే కదా సార్ ఈ రోజు ప్రపంచం అంతా ఇంత పరిస్థితుల్లోకి వెళుతున్నది. అమెరికా తీసుకున్న నిర్ణయాలే కదా ఇప్పుడు మనపై ఎఫెక్ట్ అవుతున్నాయి. మనం అంటే మొత్తం అన్ని దేశాలు కూడా కాదు సార్. అమెరికాలో కూడా ట్రంప్ తలతిక్క నిర్ణయాలు అనేది అంటాం. తలతిక్క నిర్ణయాల కారణంగా ఈ రోజు ఇలా వచ్చింది అనేది అందరూ చెప్తా ఉన్నారు. ఎవరు కంట్రోల్ చేయలేదు. ఎంతకాలం ఇదో నడుస్తుందో తెలియదు. మరి ప్రజలందరూ కూడా ఎన్ని రోజులు త్యాగాలు చేయాలనేది కూడా స్పష్టంగా చెప్పండి. ఇప్పటికైనా మీరు ఎన్నికలు అయిపోయాయి, తీరిగ్గా ఇప్పుడు వచ్చారు. ఓకే, తప్పులేదు. ఓ పక్కన నీట్ లాంటి ఎగ్జామ్స్ పోనీ మాట్లాడదాం సార్. ఆ అంశం గురించి కూడా మాట్లాడదాం. పరిస్థితుల్లో మీదేంటి? మీరు ప్రజల్ని చైతన్యవంతులు చేయండి, ఉన్న వాస్తవాలు చెప్పండి. ఎందుకంటే రూపాయి పతనం రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. మీరు అధికారంలోకి 2014లో ఎంత ఉంది? 58 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 95 రూపాయలు ఉంది. వీటన్నిటికీ బ్యాంకు ఎగవేతదారులు 10 లక్షల కోట్లు ఎగ్గొట్టారు. మరి వాళ్ళేమో పేద ప్రజల సొమ్మునంతానేమో ఎగ్గొడుతున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. పేద ప్రజలేమో త్యాగాలు చేయాలా? అదాని, అంబానీలేమో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎటువంటి లగ్జరియస్ లైఫ్ చేస్తారు. ప్రజలకు సమాధానం చెప్పి వీటిని పాటించమని ప్రభుత్వం చెప్పాలి తప్పితే ఓన్లీ ఓ ఫెయిల్ వదిలినట్టు మీరు త్యాగాలు చేయాలండి, ఏదో 2 కాన్వాయిలు తగ్గించగానే సరిపోదు అనేది ప్రజలందరి అభిప్రాయంగా నేను చెప్తాను. రైట్. భరతరెడ్డి గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ టైంలో కూడా పొదుపు మంత్రాన్ని పాటించమన్నారు, నెహ్రూ టైంలో పొదుపు మంత్రం పాటించమన్నారు. వాటన్నింటికి భిన్నంగా ఇప్పుడు బంగారం కొనద్దు, అదేవిధంగా విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. పొదుపు మంత్రం పాటించమంటూ ఉన్నాయి. ఈ రోజు అసలు సామాన్య మధ్య తరగతి ప్రజలు వాళ్ళ కనీస అవసరాలు తీర్చుకోవటానికి కూడా పొదుపును పాటిస్తూనే ఉన్నారు సార్. ఈ పవిత్ర భారతదేశంలో నేటికి వాళ్ళు పొదుపు పాటిస్తేనే వాళ్ళకు వచ్చిన జీతాల నుంచి వాళ్ళ జీవితాలు గడుస్తూ ఉన్నాయి. ఇంకేం పొదుపు పాటిస్తారు? ఎక్కడి నుంచి పొదుపు పాటించమంటారు అని చెప్పి ప్రజలు సూటిగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈరోజు హైదరాబాద్ లో బ్రతుకుతున్న జనమైనా, ఢిల్లీలో బ్రతుకుతున్న జనమైనా వాళ్ళ జీతాలలోంచి పొదుపు చేస్తేనే వాళ్ళ జీవితాలు ముందుకు సాగుతున్నాయి. ఎక్కడ మారాయి వాళ్ళ జీవితాలు అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సంవత్సరానికి రాజకీయ నాయకుల ఆస్తులు పెరిగాయి తప్ప ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కడ మార్పులు వచ్చాయి పవిత్ర భారతదేశంలో అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? మీరు చెప్పినట్టుగా పొదుపు మంత్రం అనేది ప్రజలు పాటిస్తూనే ఉన్నారు. అంటే పొదుపు చేసుకోవడం అనేది ప్రజలు అలవాటు చేసుకున్నారు మొదటి నుంచి కూడా. అంటే ప్రభుత్వాలు చెప్పినా చెప్పకపోయినా ఇంట్లో పెద్దవాళ్ళు పొదుపు మంత్రాన్ని ఖచ్చితంగా పాటించమని ఇంట్లో వాళ్ళకి, అంటే ప్రతి కుటుంబం కూడా పొదుపు మంత్రం ఎందుకు పాటిస్తుందంటే అంటే ఇలాంటి సంక్షోభాలు ఏదైతే ప్రధాని సంక్షోభాలు ముందు రాబోతాయని చెప్తున్నారో అలాంటి సంక్షోభాలు ఏదైనా ఇంటికి సంబంధించిన సంక్షోభాలు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న పొదుపు చేసుకున్న డబ్బులు కానీ మిగతా అవసరాలు కానీ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పొదుపు మంత్రాన్ని అందరూ పాటిస్తుంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ప్రధాని ఈ విషయాన్ని హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా ఇవి 9 సూచనలు చేయడం జరిగింది. అదే విషయాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. మరొక ప్రతిపక్షం విమర్శిస్తుంది. విమర్శలో ఎలా ఉన్నప్పటికీ ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, రావడానికి కారణాలేంటి? మీరు చెప్పినట్టుగా ముందు మాటలు చెప్పినట్టుగా మనకు సంబంధం లేదు, మనం యుద్ధం చేస్తలేరు, మన సైనికులు పాల్గొంటలేరు, మన దేశం ఎక్కడ ఉంది, వాళ్ళ దేశం ఎక్కడ ఉంది. కానీ అయినప్పటికీ మన వంటింటి దాకా ప్రభావం పడింది, మనకు
మనకు వంట చేసుకునే దగ్గర కూడా ప్రభావం పడింది, వాహనాల మీద ప్రభావం పడింది, అన్నిటి మీద ప్రభావం పడింది. అంటే మనం ఏంటంటే మన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం రోడ్డు మీద సరిగా వెహికల్ మీద పోతున్నప్పటికీ మన పక్కోటి వచ్చి మనకు వచ్చి తగిలించినా, మనం డ్యాష్ చేసినా మనకు డ్యామేజ్ అవుతుంది. అమెరికా పరిస్థితి ట్రంప్ ఆ విధంగా ఉంది. అంటే తాను డ్యామేజ్ చేయడమే కాకుండా మిగతా దేశాలను కూడా డ్యామేజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక మనం ప్రధాని వ్యాఖ్యల్ని మనం ఒకసారి చూస్తున్నట్టయితే, అంటే దేశంలో అంటే అసలు భారతదేశం లాంటి సెంటిమెంట్ గల దేశంలో బంగారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. బంగారం కొనొద్దు అనేది అంటే కొంతవరకు మహిళలు పట్టయ్యే విషయంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే బంగారం అందుబాటులో లేదు. గత 2 సంవత్సరాల నుంచి ఈ సంవత్సర కాలం నుంచి చూసినట్టయితే రెండింతలు పెరగడం జరిగింది బంగారం ధరలు. అయితే బంగారం కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కానీ గతంలో ఎక్కువ కొనే వాళ్ళు ఇప్పుడు దాన్ని తగ్గించుకొని సగానికి తగ్గించుకొని కొంటూ ఉన్నారు. ఇంకా అసలు 1 ఇయర్ వరకు అసలు బంగారాన్ని కొనడాన్ని వాయిదా వేసుకోండి, కొనొద్దని చెప్పడం ద్వారా ఖచ్చితంగా కొంతవరకు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతిలో కొంత ఆందోళన కనబడుతుంటది. ఎందుకంటే సడన్ గా ఇలాంటి ప్రకటనలు ఎందుకు వస్తున్నాయని. ఎందుకంటే మొన్నటి వరకు పార్లమెంట్ సమావేశాలు జరగడం జరిగింది. పార్లమెంట్ సమావేశంలో 543 మంది లోక్సభ సభ్యులు పాల్గొంటారు. ఆ చర్చల సందర్భంగా ప్రధాని ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక బహిరంగ సభ, అంటే బహిరంగ సభలో ఒక పార్టీ మీటింగ్, అది బీజేపీకి సంబంధించిన ఒక పార్టీ మీటింగ్ లో ఇలాంటి సూచనలు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదు ఆ సూచన. ఆ సూచన ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక పార్టీ మీటింగ్ లో రావడం జరిగింది. అదే ప్రభుత్వ పరంగా క్యాబినెట్ డెసిషన్ తర్వాత ప్రధాని కానీ వాళ్ళ మంత్రులు కానీ ఇలాంటి సూచనలు చేసినట్లయితే ప్రతిపక్షాలు విమర్శించే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రతిపక్షాలు కూడా ముందుగా మనకి ఈ విధమైన సంక్షోభం ఉంది, ఈ విధమైన సంక్షోభం ప్రజలంతా కూడా మనం ఎంత ఉండాలి. ఎందుకంటే మనం కరోనా సమయాన్ని చూడడం జరిగింది. కరోనా సమయంలో మనం లాక్డౌన్ పెట్టిన సమయంలో కూడా ప్రజలంతా కూడా ప్రభుత్వం అలాగే భరతరెడ్డి గారు మాట్లాడదాం. మొత్తంగా పొదుపు మంత్రం పాటించాలని ప్రధాని చెప్తున్నారు. దేశ ప్రజలేమో ఇప్పటికే మేము పొదుపులోనే ఉన్నాం, పొదుపు ఉంటేనే మా జీవితాలు సాగుతున్నాయని చెప్తున్నారు. సో మొత్తంగా ఇంకా ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పెట్రోల్ ధరలు అయితే పెరగబోతున్నాయి. ఆ భారం అనేది ఖచ్చితంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడబోతుంది. ఇంకా సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు మొత్తంగా పెరిగిన ధరల భారాన్ని మోయక తప్పదనేది మాత్రం సుస్పష్టం. ఆ విధంగా భారం అయితే సామాన్యుడిపైనే పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ పెట్రోల్ బాంబు మోత ఎప్పుడు మోగబోతుందో వేచి చూద్దాం.